రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాబోతున్నారు. రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అన్న. ఒకసారి మీరందరూ చప్పట్లతో సీఎం గారికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలు ఎవ్వరూ వారి వారి స్థానాల్లోనే కూర్చోవలసిందిగా కోరుతున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరు వారి వారి స్థానాల నుంచి కదలొద్దు. అందరూ ఒకసారి చప్పట్లు. సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరు వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. దయచేసి ప్లీజ్. కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. 17వ అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలు, అదేవిధంగా 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలకి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా పట్టి దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలు వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. వీడు భూమిన వానైతాడు కిరసాదల ధైర్యం వీడు. దొంగ దొరల భర్తం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ఆహ్వానించండి ముఖ్యమంత్రి గారు. అందరూ చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పాలని కోరుతున్నాము. చప్పట్లతో స్వాగతం చెప్పాలి. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. వారి వారి స్థానాల్లోనే నిలబడాలి. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. దయచేసి అందరు కూడా వేదిక మీద అందరూ కూడా కూర్చోవాలి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి
స్వాగతం సుస్వాగతం. గట్టిగా చప్పటి ద్వారా వారికి స్వాగతం చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని స్వాగతం పలకాలని కోరుతున్నాం. వారికి అందరు కూర్చోవాలన్నా. అఖిల భారత అధ్యక్షులు అదేవిధంగా అధ్యక్షులు కందగడ్డ స్వామి గారు, గడ్డం జగన్న గారు శాలువతోటి మన ముఖ్యమంత్రి గారికి సన్మానించాల్సి కోరుతున్నాను. శాలువ తడక రమేష్ గారు. అంబటి సింగ్ గారు వేదికకి రండి. దయచేసి కూర్చోవాలండి అందరూ, దయచేసి కూర్చోవాలి. అంబటి శ్రీనివాస్ గారు వేది మీదకి రండి. మీరు అంబటి శ్రీనివాస్ గారు వేది మీదకి రండి. రాష్ట్ర విభజన అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గారు వేది మీదకి రావాల్సి కోరుతున్నాం. దయచేసి కూర్చోవాలన్న, దయచేసి అందరు కూర్చోవాలి. మహిళా టీం అదేవిధంగా దయచేసి కూర్చోవాలి. దయచేసి ఎవరు కూడా లేవద్దు, కూర్చోవాలి. కర్ణాటక నుంచి వచ్చిన వారు కూడా మీకు ఇస్తాం అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు సన్మానం చేయడానికి అవకాశం ఇస్తాం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మన మహాసభకి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ టైంలో బీసీ డిక్లరేషన్ చేస్తున్న హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకొని మొన్న ఈరోజు కులగణన చేసింది. బీసీ కులగణన మొత్తం కూడా కులగణన చేసింది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేని పని మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. వారికి చప్పట్ల ద్వారా మన బీసీ బిడ్డలం, బీసీలందరం కూడా కలిసి వారికి చప్పట్ల ద్వారా మన స్వాగతం తెలియాలి. ఎందుకంటే ఇవాళ బీసీలు లెక్క తేల్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఈరోజు 56% బీసీలు ఉన్నారు తెలంగాణ జనాభాలో. దాంట్లో 1,60,00,000 మంది బీసీలు ఉన్నారు. దాంట్లో మన వాటా పద్మశాలి జనాభా వాటా, పద్మశాలి యొక్క జాతి వాటా 10%, తెలంగాణ జనాభాలో 5% ఉంది. ఈ సందర్భంగా మేము తీర్మానం చేసాం సార్, ముఖ్యమంత్రి గారు మీరు చేసిన కులగణన ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చేయాలి. రేపు జనగణనతో పాటు కూడా కులగణన చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం సార్. మీకు మద్దతుగా మా సమాజం మొత్తం మీతో ఉంటాం సార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం అంటే సార్ దాదాపుగా భారతదేశంలో ఏ కుల సంఘం కూడా ఏర్పడిన రోజుల్లో 1921లో ఏర్పడ్డది. 104 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం అఖిల భారత పద్మశాలి సంఘం. ఆధ్వర్యంలో 16 రాష్ట్రాలు ఉన్నాయి. దాంట్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఒకటి. 67 సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ వారు ఏర్పడింది నారాయణగూడలో రాజమౌళిలో ఆ భవనంలో ఏర్పడిన సంఘం మాది సార్. అదేవిధంగా మీరు చేనేతకి ఎంత చేశారో మాకు తెలుసు సార్. ప్రతి పద్మశాలి బిడ్డకి, చేనేత కార్మికుడికి, నైతన్న కార్మికుడికి మాకు తెలుసు సార్. మీరు ఎందుకంటే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలని ఈ సభ పెట్టాం. ఎందుకంటే గతంలో ప్రభుత్వం పట్టించుకోలే మమ్మల్ని, ఒక్క రూపాయి కూడా ఇలే. కనీసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటానికి కూడా 10 సంవత్సరాల అవకాశం లేదు. మీరు వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో 10 సార్లు మాకు అవకాశం ఇచ్చారు. మా బాధలు వినిపించుకున్నారు, మా బాధలు తీర్చారు. రాబోయే రోజుల్లో తీరుస్తారు ఇంకున్న సమస్యలను కూడా. అదేవిధంగా మీ మంత్రివర్యులు, మన కేబినెట్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి బ్రహ్మాండమైన శాఖ ఇచ్చారు. రైతన్న నేతన్న ఈ దేశానికి వెన్నెముక, అలాంటి శాఖ ఇచ్చారు. రైతన్నకి ఎంత చేయాలో గత ప్రభుత్వాలు 60 ఏళ్ళలో 70 ఏళ్ళు చేయలేని పని ఈ వ్యవసాయ శాఖ మంత్రి మీ ఆధ్వర్యంలో చేశారు సార్. అదేవిధంగా రైతు నేతన్నకు కూడా ఈరోజు మీ ద్వారా తుమ్మల నాగేశ్వరరావు గారు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా మా పాత డిమాండ్ ఉండే గతంలో గత ప్రభుత్వం కేటీఆర్ గారు మా శాఖ మంత్రి ఉండి బాకీలన్నీ ఎగ్గొట్టిపోయారు. ఆ బాకీలన్నీ 380 కోట్లు, పవర్లు మీ 70 కోట్లు, చేనేత కావాల్సిన బాకీలు దాదాపుగా 450 కోట్లు మీ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో మాకు వచ్చినాయి సార్. ఆ సందర్భంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్, థ్రిఫ్ట్ ఫండ్ అంటే చేనేత కార్మికుడికి డైరెక్ట్ గా ఏదైతే వచ్చిందో అవకాశం డైరెక్ట్ గా వారి అకౌంట్లో పడే అవకాశం
చేనేత కార్మికుడికి 1,00,000 మందికి 290 కోట్లు ఒకేసారి రిలీజ్ చేశారు సార్. 36 నెలలు 2,000 అంటే చేనేత కార్మికులు 1,200, సహాయకులు 200 కడితే ప్రతి నెల 200 పొదుపు చేస్తే దానికి మన ప్రభుత్వం 4,000 కలిపి 36 నెలలకి 72,000కి 1,44,000 కలిపి మీరు 290 కోట్లు ఒక్కొక్క నేతన్న అకౌంట్లో 2,16,10,000 రూపాయలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆధ్వర్యంలో పడ్డా సార్. ఈ సందర్భంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఐఐహెచ్టి కాలేజీ, కళ ఐఐహెచ్టి కాలేజీ ఉన్న భారతదేశంలో 7 కాలేజీలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదో తెస్తాం చేస్తామన్నారు, ఏమి చేయలే. మీరు వచ్చిన తర్వాత మంత్రి గారి సారథ్యంలో మీరు ఐఐహెచ్టి కాలేజీ తీసుకొచ్చారు. మొన్న ఆగస్టు 7న ఇనాగరం చేశారు. ఆ టైంలో కూడా మాకు రుణమాఫీ హామీ ఇచ్చారు, అది కూడా అమలు అవుతుంది. ఐహెచ్టి కాలేజీకి మేము అడిగిన వెంటనే కొండా లక్ష్మణ్ బాబుజీ పేరు పెట్టిన ఘనత మీది, మీ ప్రభుత్వానికి సార్. ఈ సందర్భంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా నేతన్న బీమా సార్, నేతన్న బీమాకి 5 లక్షల రూపాయలు ఏదైతే నేతన్న బీమాకు ఉన్నది సార్, అది ఎల్ఐసి ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షలు వస్తాయి. ఈ 59 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేనేత వృత్తిలో ఉండి చనిపోతే రూపాయి కూడా రాదు సార్. తమరు వచ్చిన తర్వాత తమరు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైతే 59 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎక్స్గ్రేషియా రూపంలో దాదాపుగా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు సార్. ఈ రోజు తెలంగాణలో ఉన్న నేతన్న సమాజం, పద్మశాలి సమాజం అందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నారు సార్. అదేవిధంగా సార్ పద్మశాలి కార్పొరేషన్ గతంలో దాదాపుగా ఎన్నో కార్పొరేషన్లు గతంలో ఇస్తామన్న ప్రభుత్వాలు ఇవ్వలే. మాతో పాటుగా 13 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత కూడా మీదే సార్. చప్పట్లు కొట్టాలి. ఇలా పద్మశాలి కార్పొరేషన్ మన కళ, ఆ కళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా సాధించుకున్నాం. రేపు రాబోయే రోజులలో పద్మశాలి కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరైతే పేద పద్మశాలి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ 10 నెలల కాలంలో తమరి ద్వారా ఆ 1,680 కోట్లు విడుదలైన సార్. చప్పట్లు కొట్టాలి. ఏ ప్రభుత్వం చేయలే, మనకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే చేశారు. 680 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు సార్. మీరు ఏదైతే డ్వాక్రా మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించి 65 లక్షల మంది ఉంటే ఒక్కొక్క మహిళకి 2 చీరల లెక్క 1,30,00,000 చీరలు 8 కోట్ల మీటర్ల ఆర్డర్ ఇచ్చారు సార్. 680 కోట్లు సిరిసిల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. అది చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా మేము ఏదైతే వేములవాడలో రుణమాఫీ మరి యార్న్ సబ్సిడీ యార్న్ డిపో కోసం అడిగాను సార్. ఆ యార్న్ డిపో 50 కోట్లతోటి మంజూరు చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా మీకు మా చాలా ఏం డిమాండ్ కూడా లేవు సార్. చాలా వరకు తమరు మాకు చాలా మంచి హృదయంతో మేము రాగానే బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరించి మంత్రి గారు కానీ మీరు కానీ మాకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. చిన్న చిన్న డిమాండ్లు ఉన్నాయి సార్. మొత్తం కలిపి కూడా 500 కోట్లు కూడా కావు సార్. తమరికి ఒక నిమిషం మా యొక్క విన్నపం తెలియజేసుకుంటాం. రుణమాఫీ మొత్తం కూడా మీరు ఆ రోజు స్టేజ్ మీదే ఎమ్మటి ఆర్డర్ ఇచ్చారు. రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ అయింది. బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు. కాకపోతే సార్ చాలా మందికి డైలమాలు ఉన్నారు సార్. వ్యక్తిగత రుణాల, క్యాష్ క్రెడిట్ రుణాల, సంఘం రుణాలు అనేది ఉన్నది సార్. తమరు అది ఒకటి మా విజ్ఞప్తి ఏంటంటే సంఘంలో ఉన్నాయను వ్యక్తిగత కలిపి 2 కలిపిన 60-70 కోట్లు కావచ్చు సార్. కాబట్టి దయచేసి రుణమాఫీని వాటిని కూడా కలుపుకొని చేయమని కోరుతున్నాం సార్. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ ఇస్తున్నారు సార్. థ్రిఫ్ట్ ఫండ్ మళ్ళీ కూడా అభయస్థం పేరుతోటి థ్రిఫ్ట్ ఫండ్ని కూడా మళ్ళీ యాడ్ చేశారు మన ప్రభుత్వం. కాకపోతే గతంలో 1,200 నేత కార్మికులు కడితే సహాయకులు 800 కడితే ఇప్పుడు 600 చేశారు సార్. దాన్ని 800ని 1000 రూపాయలు చేసి 2 సహాయకులు ఇవ్వాలి సార్. ఎందుకంటే ఒక మగ్గం వేయడానికి తమరు చూశారు. ఒక్క మగ్గం వేయాలంటే ఒక కార్మికుడితో పాటుగా 2 సహాయకులు ఉండాలి సార్. దయచేసి మా విన్నపాన్ని మన్నిస్తారని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీరు ఏదైతే ఈ కార్యక్రమాలను చేయడం ద్వారా ఏదైతే చేనేత వృత్తిలో పక్కా పడేసిన వాళ్ళు, వేరే వృత్తిలోకి పోయిన వాళ్ళు, చిరు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఈరోజు చేనేత వృత్తికి వస్తున్నారు సార్. మగ్గాలు దులిపి మగ్గాలు స్టార్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళందరికీ కూడా జియో ట్యాగ్ ఏర్పరచగానే మనవి చేస్తున్నాం సార్. అదేవిధంగా సిరిసిల్లాలో సార్ తమరు దృష్టికి వచ్చింది. తమరు కూడా గతంలో మొన్న ఎలక్షన్ కోడ్ లేకపోతే అయిపోయేది సార్. ఏదైతే బ్యాక్ బిల్లింగ్ ఉన్నది సార్ 2017 నుంచి ఏదైతే రెగ్యులేటర్ కమిటీ సార్, అది ఆ రెగ్యులేటర్ కమిటీ ఆధ్వర్యంలో పాత బిల్లింగ్ వేశారు సార్. ఎందుకంటే సార్ దానికి పవర్కి ఏదైతే హెచ్పి తక్కువ ఉన్నదని ఒకే ప్రిన్సెస్లో 5 మీటర్లు అని చెప్పేసి ఇచ్చారు సార్. తమరు కూడా జీవో పాస్ చేస్తారని తెలిసింది. ఈ సందర్భంగా కూడా ఆ విన్నపం కూడా మీ ముందు పెడుతున్నాం సార్. అదేవిధంగా పవర్లు వారికి కూడా పవర్ సబ్సిడీ కూడా గత 75% ఇవ్వగలరని మేము మనవి చేస్తున్నాం సార్. అదేవిధంగా సార్ ఎల్బీ నగర్లో సార్
గతంలో నాగోల్లో సార్ 2 ఎకరాల స్థలం ఇచ్చారు సార్, ఉన్నది సార్, ఇవ్వలేదు సార్. తమరికి విజ్ఞప్తి అంటే 2 ఎకరాల స్థలం ఉన్నది. అక్కడ ఎల్బీ నగర్ చుట్టుపక్కల 1500 మంది చేనేత కార్మికులు ఉన్నారు సార్. వాళ్ళు చేనేత నేర్చుకుంటుంటే సౌండ్కి పక్కన వాళ్ళు కేసు పెడుతున్నారు సార్. వీళ్ళందరికీ ఒకే చోట చేనేత హబ్బు నాగోల్లో ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది సార్. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది సార్, మా విన్నపం సార్. అదేవిధంగా పోచంపల్లి సార్, పోచంపల్లి చీరలు ప్రపంచంలో ఖ్యాతి చెంది సార్. పోచంపల్లి అంటేనే ఒక బ్రాండ్ సార్. ఆ బ్రాండ్కి గతంలో కేటీఆర్ గారు బ్రాండ్ అంబాసిడర్ని పెట్టి హీరోయిన్ పెట్టి ఆగమనం చేసి మాకేం చేయలేదు సార్. తమరు దాని మీద దృష్టి పెట్టి పోచంపల్లిలో యార్న్ డిపో పెట్టాలని మా యొక్క మనవి సార్. అదేవిధంగా ఆసిఫాబాద్ ఉన్న సార్, మా ముద్దు బిడ్డ కొండల లక్ష్మణ్ బాపూజీ గారు, మీరు ఉద్యమంలో మీకు తెలుసు, వారు తొలిదేశ ఉద్యమంలో మలిదేశ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. వారు తెలంగాణ కోసం జల దృశ్యంలో 100 కోట్ల రూపాయల త్యాగం కూడా పోగొట్టుకున్నారు. అలాంటి బిడ్డకి ఈరోజు ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ పేరు పెట్టాలని చప్పట ద్వారా ముఖ్యమంత్రి గారిని విన్నవిస్తున్నాం. అదేవిధంగా మా చేనేత సంఘాలు డిమాండ్ సార్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ రెండుకి సంబంధించి తమరు ఏదైతే రేపు రాబోయే రోజులలో కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్న పేద తెలంగాణ ఆడబిడ్డలకి వారితో పాటుగా ఒక చేనేత పోచంపల్లి చీర కానీ చేనేత వస్త్రాలు కానీ వారికి అందిస్తే మన తెలంగాణ బ్రాండ్ అట్లపోతుంది సార్. దయచేసి మీరు అర్థం చేసుకొని మా విన్నపాన్ని మన్నించగలని కోరుతున్నాం సార్. అదేవిధంగా సార్, మాకు రాజకీయంగా మేము శూన్య స్థానంలో ఉన్నాం సార్. దాదాపుగా ఇప్పుడే చెప్పారు పెద్దలు, 1952 నుంచి 2025 వరకు చూసుకుంటే 73 సంవత్సరాల్లో మాది రోజు రోజుకి పెరగాల్సింది తరిగిపోతున్నాం సార్. ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని పడిపోయినాం. దాదాపుగా మేము మిమ్మల్ని 2004లో మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఒక మంత్రి ఉన్నారు సార్. అలాంటి స్థాయి నుంచి ఈ రోజు ఒక ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్సీకి పడిపోయినాం సార్. దయచేసి రేపు రాబోయే ఎమ్మెల్సీలో కానీ ఒక రాజ్యసభ ఎంపీ కానీ తమరు దయతోటి తెలంగాణ సమాజాన్ని రాజకీయ చైతన్యం కావాలంటే మీరు మాకు ఒక ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ మాకు ఇవ్వాలని మా విన్నపం సార్. అదేవిధంగా చేనేత సంఘాలు 290 ఉన్నాయి సార్. వాటికి గత 10 సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టలేదు సార్. ఎలక్షన్లు పెట్టడం ద్వారా ఒక్కొక్క సంఘంలో 10 మంది నాయకులు రాజకీయంలో నాయకత్వం పెరిగే అవకాశం ఉన్నది. దానికి గతంలో తమరు చెప్పారు ఎన్నికలు పెడతానని, ఇప్పుడు ఆ ఎన్నికలు పెట్టించగలని మా మనవి సార్. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు 4 ఉన్నాయి సార్. మొన్ననే తమరి దయతోటి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది సార్. టెస్కో ఉంది సార్, పవర్లూమ్ ఉంది సార్, హ్యాండ్లూమ్ ఉన్నది సార్. మా రిప్రజెంటేషన్ కూడా ఇప్పుడు మా అనిల్ అన్న ఉన్నాడు. మరి మా మంత్రి గారు తుమ్మనేశ్వర గారి దగ్గరికి 100 సార్లు పోయినా కానీ ఏ రోజు మమ్మల్ని ఆదరించారు. కాబట్టి మీరు మా ఎందుకు దయ ఉంచి ఆ 4 కార్పొరేషన్ చైర్మన్ని కూడా పద్మశాలికి వీలైన త్వరలో తమరు టైం చూసుకొని కేటాయించగలరని చప్పట్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి మా విన్నపం తెలియజేయండి సార్. ఇవన్నీ మీకు చాలా చిన్నవి సార్. మీరు రావటం మాకు గొప్ప అదృష్టం. ఈరోజు సార్ ఢిల్లీ వెళ్ళాలి మా ముఖ్యమంత్రి గారు, మనది ఉండాలనుకొని చెప్పి పోస్ట్ పోన్ చేసుకొని వచ్చినందుకు అందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి, వారికి ధన్యవాదాలు తెలియాలి. అదేవిధంగా మా సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం గారు మాట్లాడతారు. 2 నిమిషాలు దయచేసి. కుల బాంధవులందరికీ నమస్కారం. అఖిల భారత పద్మశాలి మహాసభ అధ్యక్షులు కందకట్ల స్వామి గారికి, గౌరవ అధ్యక్షులు శ్రీధర్ సుంకూర్వార్ గారికి, రిసెప్షన్ కమిటీ చైర్మన్ కవర్త మురళి గారికి, మరి మన ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, 2008 తర్వాత మన మహాసభకు వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం తెలపండి. 2008లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు, తర్వాత మన రేవంత్ అన్నే వచ్చిండు. మీరు దీన్ని గమనించండి, గట్టిగా ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి. ఏదైతే మరి మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆశయాల మేరకు మన రేవంత్ అన్న గారు బీసీ కులగణన చేసి 42% బిల్లు పాస్ చేసి, అదేవిధంగా ఎస్సీలకు వర్గీకరణ చేసి ఒక మన తెలంగాణ సహుమారాజైండు. మన భారతదేశంలో మొట్టమొదటిసారి మనకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది సాహుమహారాజు. తెలంగాణలో మళ్ళీ పెద్ద ఎత్తున అవకాశం కల్పించిన తెలంగాణ సాహుమహారాజుకు ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, ఎందుకంటే బీసీలందరికీ అవకాశం వస్తుంది. అదేవిధంగా మనకు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసింది, కానీ కాన్స్టిట్యూషన్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ మనకి ఈసారి ఆధునిక అంబేద్కర్గా మనకు అవకాశం ఇచ్చి బీసీలకు ఎస్సీలకు ముందు తీసుకుపోతున్నందుకు రేవంత్ అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ,
అన్న ముఖ్యంగా మీరు చేనేతకు మీరు వచ్చిన తర్వాత చాలా ప్రయోజనాలు జరుగుతున్నాయి, ఇక ముందు జరుగుతాయని కూడా ఆశిస్తున్నాం సార్. అన్న మీరు నిరుద్యోగ ఉపాధి కల్పనలో ముఖ్యంగా మీరేదైతే పరిశ్రమలను స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నారన్న, ఆ దిశగా ఒక్కసారి వస్త్ర పరిశ్రమ మీద కూడా దృష్టి పెట్టండి అన్న. వస్త్ర పరిశ్రమ ఈరోజు ఏదైతే భారతదేశంలో ఐటీకి కానీ వ్యవసాయానికి కానీ సమానంగా మనకు వస్త్ర పరిశ్రమ ఉంది. మన కార్మికులు ఇక్కడ వస్త్ర పరిశ్రమలో అవకాశాలు లేక గుజరాత్, బొంబాయి, భీవండి వలసపోయినన్నా కొన్ని లక్షలాది మంది. ఇప్పుడు మొన్న మేము ఇటీవల భారతదేశం మొత్తం తిరిగితే మాకు లెక్క తెలిసింది ఏంటంటే, మనం ఇక్కడ మీరు కులగరణ చేసిన దాంట్లో 15 లక్షలు ఉంటే బయట 30 లక్షల మంది ఉన్నారన్న. కాబట్టి మీరు దయచేసి టెక్స్టైల్ రంగానికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా ఇందులో ఉపాధి ఉన్నదని ఆలోచించి టెక్స్టైల్ పార్కులు అట్లాంటివి ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. మీడియా వాళ్లకు దయచేసి సీట్లు ఇవ్వగలరు. లెఫ్ట్ సైడ్ ముఖ్యంగా మీరు చేనేత పరిశ్రమకు చేస్తున్న దానికి ధన్యవాదాలన్నా. గతంలో రాజశేఖర రెడ్డి తర్వాత అంత ప్రాముఖ్యత మీరు మా చేనేతకి ఇచ్చినందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అన్న, పద్మశాలీలలో గతంలో ఉన్న పరిస్థితి లేదన్నా, అందరూ ఈసారి మంచిగా ఉన్నారు. రాజకీయాల అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా ముందుకు పోతామన్నా. రేపు రాబోయే లోకల్ బాడీలలో మాకు కూడా 30 to 40% సీట్లు కేటాయించాలని మిమ్మల్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. పరికిపల్ల నరహరి గారు, ఐఏఎస్ గారు, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జల్ జల్ మిషన్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ మెరుగు మరియు తెలుగు జాతి గౌరవమైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చరణంలో ముందస్తుగా ప్రణామాలు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ కార్యక్రమ కర్త కర్మ అయినటువంటి శ్రీ కందగట్ల స్వామి గారు, కామర్త మురళి గారు, శ్రీమతి గుండు సుధారాణి గారు, బ్రదర్ అనిల్ ఎరావత్రి గారు, ఈ కార్యక్రమానికి పద్మశాలి చేనేత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి కుల బాంధవ్యులందరికీ పేరు పేరున నమస్కారాలతో, ఈ కార్యక్రమ నిర్వహణకర్తలకి ధన్యవాదాలతో, సుమారు దక్షిణ భారతదేశంలో 2 కోట్లకు పైగా ఉన్నటువంటి పద్మశాలి చేనేత సామాజిక వర్గపు ప్రతినిధులందరూ ఈరోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తున్న తరుణంలో ఆగస్టు 13 కోరుట్లలో, సెప్టెంబర్ 3న ఎల్బీ నగర్ 2023లో పద్మశాలి చేనేత సామాజిక వర్గం చేసినటువంటి 1 లక్ష పైన జనాభాతో జరిగినటువంటి సభల ద్వారా తెలంగాణలో యావత్ దక్షిణ భారతదేశంలోనే బీసీ సామాజిక వర్గాలు, ఓబీసీ సామాజిక వర్గాల తమ హక్కుల పట్ల ఏర్పడినటువంటి ఒక చైతన్యం ఈరోజు అన్ని సామాజిక వర్గాలలో పాకి, ఈరోజు అనేక సామాజిక వర్గాలు తమ కోసం ఎన్నో ఆశలతోని, ఎన్ని ఆశయాలతోని ఈరోజు ప్రతి పొలిటికల్ పార్టీ వైపు చూస్తున్నవి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి వర్యులు ఈ కార్యక్రమానికి వచ్చి మన సామాజిక వర్గ మనల్ని ఉత్సాహవర్ధులు చేయడమే కాకుండా ఆత్మ న్యూనతాభావం అసలు అవసరం లేదు మన పద్మశాలీలకు అని ఒక సందేశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విద్యా తదాతు వినయం వినయాత్యాత్ పాత్రత్వం, విద్య అనే నిచ్చెన పట్టుకొని మన పద్మశాలీలు ఎన్నో 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 ఇప్పుడు నేను ఒక టైలర్ కుటుంబం నుంచి వచ్చి ఒక ఐఏఎస్ అధికారిగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్న ఆ విధంగా విద్య అనే నిచ్చెన పట్టుకొని పద్మశాలీలు ఎన్నో గౌరవపరమైనటువంటి స్థానాలకు ఎదుగుతున్నారు. కానీ ఈరోజు ఇంకా వివిధ రంగాలలో మనకి స్థానాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి ఒడిదొడుకులని ఖచ్చితంగా సరిదిద్దుతున్నటువంటి తరుణంలో 2026వ సంవత్సరం ప్రతి తెలంగాణ వారికి, దక్షిణ భారతదేశం వారికి చాలా ఇంపార్టెంట్. ఒక దిక్కున డీలిమిటేషన్ జరుగుతున్న తరుణంలో ఇంకొక దిక్కున చాలా ఏళ్ళ నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి మహిళా రిజర్వేషన్లు ఏర్పాటు అవుతున్నటువంటి తరుణంలో
ఓబీసీలకి బీసీలకి ఏమి దొరకబోతున్నది అని ఆలోచింపజేస్తున్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా అన్ని పొలిటికల్ పార్టీస్ ఓబీసీల గురించి బీసీల గురించి ఆలోచిస్తారని మనమందరం నమ్ముదాము. మనమందరం ఈ దిశలో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉన్న దిశలో ఈ రోజు ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ముఖ్యమంత్రి వర్యులకి అందరికీ తెలియజేసేది ఏమిటంటే ఈ రోజు బీసీలు ఓబీసీలు ముఖ్యంగా యువత తమ కాళ్ళపై తాము నిలబడాలనుకున్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఉపాధి కల్పన దిశగా మంచి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంఎస్ఎంఈలు, క్లస్టర్ డెవలప్మెంట్ ఇలాంటి విషయాలలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా రావాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ సంఘటితం, అధికారం, సమానత్వం, మనమందరం సంఘటితమైతేనే మనకు అధికారం వస్తుంది, అధికారం వస్తేనే సమానత్వం వస్తున్నటువంటి ఈ నానుడితోని ఈ రోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమము ఏదైతే మన పద్మశాలి చేనేత సామాజిక వర్గం అనుకున్నటువంటి ఉద్దేశాలకు అనుగుణ ఈరోజు ఏర్పాటు చేసినా ఖచ్చితంగా మనము ఆ నిర్ణయాత్మకమైనటువంటి దిశగా ముందుకెళ్తామని అనుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ సార్. మన పద్మశాలి ఆడబిడ్డ వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ అఖిల భారత పద్మశాలి మహాసభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరో విశిష్ట అతిథిగా పిచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, చేనేత శాఖ మాత్యులు మన తుమ్మల నాగేశ్వరరావు అన్నగారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత చైర్మన్ అయినటువంటి సోదరులు అనిల్ గారికి, అఖిల పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి గారికి, మధ్యప్రదేశ్ నుంచి విచ్చేసినటువంటి మన పద్మశాలి బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారికి, పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ, అన్ని సంఘాల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పద్మశాలి కుల బాంధవులకు, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మలతో మనల్ని స్వాగతం పలికినటువంటి పద్మశాలి అఖిల భారత పద్మశాలి సంఘం మహిళలకు, తెలంగాణ పద్మశాలి మహిళలకు, అందరి కూడా పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున పిలిచిన వెంటనే మన కులం యొక్క ఐక్యతను, సంఘటితను చాటి చెప్పడానికి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అఖిల భారత సంఘం పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదలుగా మన కులాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి స్వర్గీయ అఖిల భారత సంఘం మాజీ అధ్యక్షులు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి హృదయపూర్వకంగా ఈ వేదిక ద్వారా నివాళులు అర్పిస్తున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బీసీలు, అణగారిన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి ఆలోచనలను, ఆనాటి వారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు కుల సంఘాలు ముందుకు సాగుతున్నాయి. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో మన పద్మశాలి కులాన్ని ఒక ఆలోచనను, వారి సమస్యలను, వారికి కావాల్సిన రాజకీయ అవకాశాలను ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికకి మన ముఖ్యమంత్రి గారు వారు ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉన్నా కానీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఇక మన పద్మశాలి సంఘానికి ఇప్పటికే మన కమర్త మురళి గారు చాలా విషయాలు చెప్పిండ్రు. ఒకటే, మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాము. గత ప్రభుత్వంలో పద్మశాలిలలో పేద వర్గాలు ఉంటాయి,
కేవలం చేనేత వర్గాలతో పాటు చాలా మంది అనగారిన వర్గాలు, పేద వర్గాలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చదువుకోవాలన్నా, ఆర్థికంగా పైకి రావాలన్నా కానీ ఒక కార్పొరేషన్ కావాలని కోరినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వంచిన వెంటనే పద్మశాలీల కోసం వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినారు పద్మశాలి కార్పొరేషన్. అందుకే ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఒక పద్మశాలి బిడ్డగా, ఆడపడుచుగా నాకు కూడా 2 సంవత్సరాల పాటు తిరిగి మేయర్గా ఉండే విధంగా అవకాశం కల్పించినందుకు పద్మశాలి ఆడపడుచుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అటు మురళి గారు కానీ నేను కానీ ఎవరం వచ్చినా కానీ మన బీసీ పద్మశాలీలను ఆదరిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మన పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడు, ఆనాటి మన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో వారు ప్రతి చోట వెళ్తూ ప్రతి వర్గానికి, బీసీ వర్గానికి సామాజిక న్యాయం కావాలని ఆశిస్తూ వారి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని వారు ఏదైతే కోరుకున్నటువంటి కులగణన ఏదైతే ఉందో బీసీ కులగణని మొట్టమొదటిసారిగా దేశంలో అన్ని రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణనను చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అఖిల భారత పద్మశాలి సంఘం ద్వారా బీసీ కులగణన చేసినందుకు వారికి ధన్యవాదాల తీర్మానం పెట్టవలసిందిగా అఖిల భారత సంఘానికి వేదిక ద్వారా చప్పట్ల ద్వారా అందరినీ కూడా ఆమోదించవలసిందిగా కోరుకుంటూ, ఈ బీసీ కులగణన నిజంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం. దానికి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. స్వాతంత్రం రాకముందు కులగణన చేసిండు కానీ తర్వాత ఎవరు కూడా చేపట్టలేదు. చేపట్టిన గత ప్రభుత్వం చేసిన సర్వేను కూడా బయట పెట్టలేని పరిస్థితి ఉన్నది. కానీ ధైర్యంగా కులగణన చేయడం కాకుండా బయట పెట్టి దాన్ని తీర్మానం చేసినటువంటి మన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. వారు ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ యువత కోసం హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే తీసుకున్నారో దాని ద్వారా యువతకి ఉపాధి కలిగించే విధంగా చేస్తున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ వేదిక ద్వారా మేము ఒకటే తెలియజేసేది ముఖ్యమంత్రి గారికి, మాకు ఇక్కడ మురళి గారు నిలబడి సమయం చెప్తున్నారు, వారికి ఈ వేదిక ద్వారా మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై మార్కాండేయ, జై పద్మశాలి. థ్యాంక్ యూ మేయర్ గారు. మన పద్మశాలి బిడ్డ ఎక్స్ఎమ్మెల్యే ఇప్పుడు టీజీఎండిసి కార్పొరేషన్ చైర్మన్ అన్నకి మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మొన్ననే కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. రండి అన్న. సభ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, శ్రీధర్ గారు, గడ్డం జగన్నాథం గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్యప్రదేశ్ నరహరి గారు, మాజీ మంత్రివర్యులు హనుమంతరావు గారు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, అఖిల భారత పద్మశాలి అధ్యక్షురాలు వనం దుష్యంతల గారు, గుంటుక రూప గారు, అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇక్కడికి ఇచ్చేసిన పద్మశాలి కుల బాంధవులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయాడుండి వాళ్ళ, కానీ పద్మశాలీలు మహాసభ పెట్టుకున్నారు, వాళ్ళని కలిసిపోవాలి, వాళ్ళు నాకు అత్యంత ప్రాణం అని చెప్పేసి ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకొని ఇవాళ మన సభకు రావడం జరిగింది. అంతకుముందు సభలో చెప్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అప్పుడు ప్రారంభ సభలో నేను చెప్పినట్టు, అన్న మా పద్మశాలీలకు ఆత్మగౌరవం ఎక్కువ, వాళ్ళు కావాల్సింది అడుక్కోరు,
ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ చాలా కష్టంగా అడుగుతారు. ఒకవేళ ఇబ్బందులు తట్టుకోలేని పరిస్థితులు ఉంటే ఆత్మహత్యకైనా సిద్ధపడతారు. కానీ వాళ్ళకు ఆత్మగౌరవం ఎక్కువ అన్నారు. చెప్పిన మా వాళ్ళకి అడగడం రాదు అని ఆయన తెలుసు కాబట్టి ఆయన ఇప్పటివరకు మురళి గారు అన్నీ చెప్పిండు. పాత ప్రభుత్వం ఎన్ని బకాయిలు పెట్టినా ఎన్ని ఉంచిపోయిందో అవన్నిటినీ కూడా మాఫీ చేసి అన్ని రకాలుగా చేనేత కార్మికులను ఆదుకున్న గొప్ప నాయకుడు మా రేవంత్ అన్న గారు. అందుకే వాళ్ళకి అడగడం రాదన్నా, మళ్ళీ ఇప్పుడు అడుగుతాం కొన్ని. తప్పకుండా రేవంత్ అన్న మా కుల బాంధవులకు న్యాయం చేస్తాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. సరే, మన వాళ్ళు వృత్తిలో నుంచి బయటికి వచ్చేసి చాలా కాలం అవుతుంది. 100% మంది 100% పద్మశాలు ఇవాళ మగ్గాలు నేయట్లే, చీరలు నేయట్లే. మగ్గాలను ఎప్పుడో వదిలేసిండ్రు. ఎందుకంటే ఆ మగ్గాలతో గిట్టుబాటు కావట్లేదు, మా బతుకులు బాగుపడట్లేదని చెప్పి. దాంట్లో 80% మంది, నాకు తెలిసి 80 నుంచి 90% మంది ఇవాళ పద్మశాలీలు ఆ వృత్తిని వదిలేసిండ్రు. కేవలం 10 నుంచి 15% మంది ఆ వృత్తిలో ఉన్నారని నేను అనుకుంటున్నా. బాగా చదువుకున్నారు, కష్టపడ్డారు. ఇవాళ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు. ఇక్కడ మన ముందటనే నరహరి గారు ఉన్నారు, శ్రీధర్ గారు ఉన్నారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ. అట్లా చాలా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వ్యాపారం చేసుకోవడమా. కానీ మన వాళ్ళు రాజకీయాలకు మాత్రం రాలేదు, అది వేరే విషయం. కానీ మన వాళ్ళకి ఈ అవకాశాలు దొరికినాయంటే రిజర్వేషన్ల వల్లనే. ఆ రిజర్వేషన్లు లేకపోయి ఉంటే మనకు అవకాశాలు దొరకపోయాయి. ఓబీసీ రిజర్వేషన్లు 27% దేశవ్యాప్తంగా మనకు వచ్చింది ఎప్పుడంటే 1992లో. మరి మనకు అన్యాయం జరుగుతున్నది, మనకు న్యాయం జరగాల, ఓబీసీలకు ముఖ్యంగా న్యాయం జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పోరాటం మొదలుపెట్టిండు. భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాడు, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు, కులగణన చేయండి, బీసీలకు న్యాయం చేయండి అని. 1931 కులగణన చేసిండ్రు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా కులగణన చేయలే. కులగణన చేయలేకపోవడం వల్ల బీసీలు ఎంతమంది అని తెలియట్లే. 52% బీసీలని మండల్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకి 27% ఇవ్వండి అని చెప్పి 1990లో ఒక రిపోర్ట్, ఒక నివేదిక ఇచ్చింది. అప్పుడు 27% రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ తర్వాత మనం చూస్తూ వస్తున్నాం, ఈ మధ్య ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిండ్రు, 10% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి ఆ 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కి ఇస్తుండ్రు. దానివల్ల బీసీలు అవకాశం కోల్పోతున్నారు. వాళ్ళది కూడా లెక్కబెట్టి వాళ్ళ రిజర్వేషన్లు పెంచమని చెప్పేసి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తుంటే, అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మేము 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిండు. కేవలం స్థానిక సంస్థల్లో అన్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఇవాళ స్థానిక సంస్థలే కాదు, బీసీలు బాగుపడాలంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా 42% ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇది గొప్ప విషయం కాదా? కులగణన చేస్తే కులగణన తప్పుడు లెక్కలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ దేశంలో కులగణన జరగలే. 1931 తర్వాత జరిగిందంటే ఈ రోజు వరకు కులగణన జరగలే. శాస్త్రీయ పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కులగణన చేసిండు. దాని తప్పుల తడుకని అంటుంది. ఎందుకంటున్నాయంటే
ఈ 42% రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలకు న్యాయం జరిగితే రేపు ఆ పార్టీలకు మనుగడ ఉండదని చెప్పేసి ఈ కులగణన దగ్గరని ఆపేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. దానివల్ల అన్యాయం జరిగేది ఎవరికి? మనకే కదా, మన పిల్లలకే కదా, మన పిల్లలకు పుట్టబోయే పిల్లలకు భావి తరాలకు కాదా? పద్మశాలీలు పూర్తిగా ఎడ్యుకేషన్ పైన ఆధారపడి ఉన్నారు, మీరు మర్చిపోవద్దు మిత్రులారా. అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల భవిష్యత్తు, మన భావి తరాలకు న్యాయం జరగాలంటే కులగణన ఈ దేశవ్యాప్తంగా జరిగి తీరాలి. జరిగి తీరినప్పుడే, మనకు రిజర్వేషన్లు పెంచినప్పుడే అప్పుడు ఓబీసీలకు న్యాయం జరుగుతుంది, లేకపోతే మన పిల్లలు అన్యాయం అయిపోతారు. అందుకే మీ అందరికీ వేదిక నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన కులగణనకు మీరందరూ ఆమోదం తెలపాలని, రేపు రాబోయే అసెంబ్లీలో ఈ కులగణనకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి అక్కడ చట్టం చేయబోతుంది మా ప్రభుత్వం. ఆ తర్వాత ఉన్నది ఇది తీసుకుపోయి 9వ షెడ్యూల్లో పెట్టమని మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ అంతా వెళ్తాయని చెప్పి తను చెప్పిండు. ఏ విధంగా అయితే తమిళనాడులో 50% రిజర్వేషన్ క్యాప్ తొలగించి ఆ రోజు జయలలిత గారు బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చింది, అక్కడ 30% బీసీలకు, 20% ఎంబీసీలకు, అక్కడ 69% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఆ రోజు జయలలిత గారు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు 69% రిజర్వేషన్లు ఇచ్చిందో, ఆ 9వ షెడ్యూల్లో పెట్టించిందో, అదే విధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ పోతున్నాడు, 9వ షెడ్యూల్లో పెడతావా లేదా అని చెప్పి అడగబోతున్నాడు. పోతే నీ కర్మ. చీకట్లో ఉన్నాడు శత్రువు ఎవరు కాదు.
స్వాగతం. ఈ సభ యొక్క ప్రాధాన్యత, మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాధాన్యత, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే నాకు ఈ రాష్ట్ర అధికారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో గొప్పగా నాకు స్వీకరించే అవకాశం ఇచ్చారు. నాకు రైతన్నలు నేతన్నలు నాకు రెండు కళ్ళన్నా, నువ్వు వాటిని ఏ రకంగా రక్షిస్తావో, వాళ్ళని ఏ రకంగా మెప్పిస్తావో నీ ఇష్టం. నాకు భగవంతుడు శక్తి ఇచ్చిన మేరకి నేను ఈ ప్రభుత్వం తరపున రెండు రంగాలకి సహాయం చేస్తాను, మీరు ముందుకు రాండి అని చెప్పి నా భుజస్కంధాల మీద ఉంచారు. ఆయన గత సంవత్సర పాలనలో అనేక ఆటుపోట్లు ఉన్నప్పటికీ, ఆర్థికపరమైనటువంటి ఎసులుబాటు లేకపోయినప్పటికీ, అనేక రాజకీయపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ అధికారాన్ని ఓర్వలేక అనేక ఆటంకాలు కలుగజేస్తున్నప్పటికీ చిత్తశుద్ధితోటి, దైవ బలంతో, మీరిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతోటి ముందుకు నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రైతన్నలతోటి పాటు నేతన్నలను కూడా ఏనాడు ఏ ప్రభుత్వం చూడనటువంటి రీతిలో అవకాశాలు కల్పించి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలకి భిన్నంగా వాళ్ళు ఎగనామా పెట్టినటువంటి వేలాది కోట్ల బకాయిలన్నింటినీ తీర్చుకుంటూనే ఈ సంవత్సరం 3 నెలల మాసంలో మీకు ఇతోధికమైనటువంటి సహాయ సహకారాలు అందించారు. జగన్నాథం గారు కానీ, మీ కుల పెద్దలు కానీ, సంఘ సభ్యులు కానీ అనేక సందర్భాల్లో ప్రభుత్వం దగ్గరకు వచ్చారు. నేను ఆ విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళక ముందే అన్న వాళ్ళు అడిగిని చెయ్యండి, కష్టమైనా నష్టమైనా మనం భరాంచుదాము, ఆ యొక్క వృత్తికి ఆ గౌరవాన్ని ఇవ్వాలి. భారతదేశంలో పద్మశాలి గౌరవాన్ని, చేనేత కార్మికుల యొక్క జీవన స్థితిగతుల్ని మార్చేదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. నా యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత రైతన్నల్ని, నేతన్నలకి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ కష్టాలు తీర్చాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఏనాడు కూడా ఈ రంగానికి 200-300 కోట్లు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే పాత బకాయిలతో సహా 1600 కోట్లు రిలీజ్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు బతుకమ్మ చీరల కోసం మనోళ్ళు అడిగితే అన్న ఎవరు కూడా మహిళలు కట్టుకున్నటువంటి సందర్భాలు నేను చూడలేదు. పొలాలకు అడ్డాలు వేశారు, పక్షులకో పురుగులకో అడ్డాలు కట్టారు తప్ప మన స్త్రీమూర్తులు ఎప్పుడు కూడా చీరలు కట్టుకున్న దాఖలాలు లేవు. ఎంత ఖరీదైనా పర్వాలేదు, మీరు వాళ్ళతోటి సంప్రదించండి, నాణ్యమైనటువంటి విలువ కలిగినటువంటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి రీతిలోనే స్త్రీశక్తి, మహిళా శక్తి మహిళలందరికీ కూడా 65 లక్షల మంది మహిళలకి కావాలంటే 1 కాదు 2 చీరలు ఇవ్వండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే మీరు ఇందాక మురళీ గారు చెప్పినటువంటి అన్ని పథకాలకు కూడా నిధులు సమకూర్చాం. మీరు అడిగినటువంటి వేములవాడ యార్న్ డిపోర్ట్ని కూడా శాంక్షన్ చేశాం. అదేవిధంగా పూజ్యులు కొండా లక్ష్మణ బాపూజీ గారు ఈ యొక్క కుల దైవం అయిన మార్కండేయ తర్వాత మనం పూజించగలిగినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ బాపూజీ. ఆయన తెలంగాణ ఉద్యమమే కాదు, పేదల యొక్క, బడుగుల యొక్క, బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహా వ్యక్తి పేరిట IIHT వస్తే కేవలం వారం రోజుల్లోనే ఆ పెద్ద ఆయన పేరు మీద సంస్థని స్థాపించాలని స్వయంగా వచ్చి స్థాపించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాన్ని భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఈ యొక్క IIHTని స్థాపించి ఆ నైపుణ్యాన్ని మన బిడ్డలందరికీ అందించాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ నేతన్నల యొక్క నైపుణ్యాన్ని పెంచడంతో పాటు, వాళ్ళ జీవన స్థితిగతులను పెంచడంతో పాటు, వాళ్ళు నేర్చినటువంటి అన్ని బట్టల్ని కొనుగోలు చేసి మీ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా 1-2 విషయాలు ఇందాక పెద్దలు చెప్పారు. అది రుణమాఫీ. మొన్న ఆ ప్రారంభోత్సవ సభలో చెప్పారు,
ఈ బడ్జెట్లోనే ఏర్పాటు చేసి రేపు మార్చి బడ్జెట్లో మీ రుణమాఫీని చేపించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేదిక మీద సిరిసిల్లకు సంబంధించినటువంటి విద్యుత్ శక్తి బిల్లులకు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ బ్యాక్ బిల్స్ ఏదైతే వేశారో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి మీకు సదుపాయం ఉండేటట్టుగా, మీకు అనుకూలంగా ఉండేటట్టుగా, మీ జీవన స్థితులకు మెరుగుపడేటట్టుగానే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఉంటుంది తప్ప మీకు కష్టపెట్టేటటువంటి నిర్ణయం మా జన్మలో మేము చెయ్యము అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఏ సమస్య ఉన్నా అనిల్ గారి ద్వారా, మురళీ గారి ద్వారా, జగన్నాథం గారి ద్వారా, మీ సంఘ సభ్యుల ద్వారా మా దృష్టికి వస్తే ఈ ప్రభుత్వానికి ఉన్న శక్తి మేరకి ఈ యొక్క నేతన్నరికి సహాయం చేయటమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఈనాడు రైతన్నల్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఏ రకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకుంటుందో అదే పద్ధతిలో మిమ్మల్ని కూడా ఆదుకోవాలనేది ఆయన ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినటువంటి కులగణన ఆయనకి అనేక ఆటంకాలు కల్పించారు, అనేక అభ్యంతరాలు కల్పించారు. అయినా కానీ పార్టీ నిర్ణయం, రాహుల్ గాంధీ గారి మాట, అదే రేవంత్ రెడ్డి గారికి వేదవాక్కు. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా రాహుల్ గాంధీ గారి మాట నిలపడం కోసం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఆయన మాట నిలుపుకొని ఈ పేద వర్గాలకి, బలహీన వర్గాలకి అన్ని రంగాల్లో అవకాశాలు రావాలి అంటే కులగణన చేయాలి, ఆడ లెక్క తేల్చాలి, ఆడ జీవన స్థితిగతులు మెరుగుపరచాలి. తద్వారానే వాళ్ళకి రాజ్యాధికారం వస్తుంది తప్ప ఈ మహాసభల ద్వారానో, మాటల ద్వారానో, లేకపోతే హామీల ద్వారానో రాదు అని గ్రహించినటువంటి రాహుల్ గాంధీ గారి మాటకి అనుగుణంగా ఆయన ధైర్యంగా, సాహసోపేతంగా స్వతంత్ర భారతదేశంలో కులగణన చేపట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి ముఖ్యమంత్రిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం, అటువంటి ప్రభుత్వాన్ని మీరు పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం, అటువంటి ప్రభుత్వం ద్వారా అనేక సదుపాయాలు మీరు అభినందించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఈ వర్గం ఆ వర్గం అనకుండా అన్ని వర్గాలకి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా, అప్పు తీసుకోవటానికి కూడా అవకాశం ఇవ్వకపోయినా కేవలం గుండె ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో మీరిచ్చినటువంటి శక్తిని కడుపులో పెట్టుకొని, గుండెల్లో మీ దారిని గుర్తు పెట్టుకొని మీ హామీలన్నీ నెరవేర్చగలిగేటటువంటి శక్తి ఆ రేవంత్ రెడ్డి గారికి ఆ మార్కండే దేవుడు సముపార్జించాలని చెప్పి ఆ మార్కండే స్వామిని కోరుకుంటూ ఈ యొక్క మహానుభావులందరూ ఇచ్చేసినటువంటి ఈ పద్మశాలి కుల సంఘాలన్నిటికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆశీర్వాదం పలకాలని, ఆయన్ని మీరు కాపాడుకుంటే మీ యొక్క వృత్తులే కాదు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా ఉంచగలిగినటువంటి శక్తిని తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఇవ్వాలి. తద్వారా ఈ యొక్క రాష్ట్రం అందరికీ మార్గదర్శకంగా ఉండాలి. అదే ఆయన యొక్క కోరిక. ఆ కోరిక తీరేటట్టుగా మనందరం కూడా ఆయనకి అండదండలుగా నిలబడాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నా. అందరు కూడా చప్పట్ల ద్వారా వారి ప్రసంగాన్ని స్టార్ట్ చేయడానికి అందరు చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతున్నారు. జై మార్కండేయ. గట్టిగా జై మార్కండేయ. జై మార్కండేయ. పద్మశాలి సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మిత్రుడు మురళి గారు, అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు స్వామి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి ఈరోజు పద్మశాలి సోదరులను ఆహ్వానించి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నాతో పాటు పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి గారిని,
మిత్రుడు మాజీ విప్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరావత్రి అనిల్ గారిని, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారిని, ఇతర పద్మశాలి సంఘ ప్రముఖులను, ఆత్మీయ బంధువులైన పద్మశాలి సోదర సోదరీమణులను అందరిని ఆహ్వానించి ఈరోజు ఈ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ఐక్యతను చాటడమే కాకుండా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, పద్మశాలి సోదరులు ఆత్మ గౌరవమే కాదు త్యాగంలో కూడా ముందుంటారు. దీనికి ఉదాహరణ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆనాటి తెలంగాణ ప్రజలు తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అని, తెలంగాణ రాష్ట్ర సాధననే ఈ ప్రాంత బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల యొక్క అభ్యున్నతని లక్షలాదిగా నాడు ఉద్యమ బాట పట్టిండ్రు. ఆ ఉద్యమ సందర్భంగా చాలామంది ఉద్యమకారులు ప్రజానాయకులైనరు, ప్రజాప్రతినిధులైనరు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మారినరు. వాళ్ళందరూ రాజకీయ ప్రయోజనం పొందితే ఒకే ఒక్కడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్న శాసనసభ సభ్యత్వమే కాదు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతాని పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారు పేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డారు. జలదృశ్యంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం, ఆ నాయకుల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ తెలంగాణ ఉద్యమం చెయ్యాలి అని రాజకీయ పార్టీని పెడితే వాళ్ళు కానీ వాళ్ళకి కావలసిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు నిల్వ నీడ కూడా ఇవ్వలేదు. కానీ త్యాగానికి మారు పేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆహ్వానించి నక్లెస్ రోడ్డు మీద సచివాలయం ఎదురుగా జలదృశ్యాన్ని దశాబ్దాలుగా వారు నివసిస్తున్న సొంత ఇంట్లోనే సాదరంగా ఆహ్వానించి ఆ రాజకీయ పార్టీకి పురుడు పోచింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. వారు వీరికి నీడనిచ్చిండ్రని ఆనాడు వారికి నిలువ నీడ లేకుండా ఆనాటి ప్రభుత్వాలు చేసినా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భయపడలేదు. నేనున్నదే ఈ ప్రజల కోసం, నా త్యాగాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, ఈ ప్రజల కోసం సర్వం త్యాగం చేస్తా అని ముందు వరుసన నిలబడ్డది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కానీ దురదృష్టం, వారు మరణించినప్పుడు వారు చేసిన త్యాగాల పునాదుల మీద రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నాయకులు చివరి చూపు చూడడానికి కూడా వారి దగ్గరికి రాలేదు, నివాళులు అర్పించలేదు. అంటే ఈ పద్మశాలి జాతి మీద, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఉన్న ఆలోచన, వారు ఏ రకంగా మన పట్ల వ్యవహరించారో మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. అదేవిధంగా ఈనాడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు, మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధననే సమస్యకు పరిష్కారమని ఆలే నరేంద్ర గారు అంటే చాలా మంది గుర్తుపడతారో లేదో నాకు తెలియదు, కానీ టైగర్ నరేంద్ర అంటే తెలియని వాడు లేడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు. తెలంగాణ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన నిలబడి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వారు అలాగే ఉంటే, వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పద్మశాలి సోదరులకు కీర్తి ప్రతిష్టలు,
గొప్ప పేరు వస్తుందని వారిని సాదరంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలే నరేంద్ర గారిని చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలే నరేంద్రను కేంద్రంలో మంత్రిగా వారు చేస్తే ఈ ధృతరాష్ట్రుడు ఆలే నరేంద్ర గారిని ధృతరాష్ట్ర కౌగిల్లో కౌగిలించుకొని ఖతం చేసిన కథ ఈరోజు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. నరేంద్ర గారి పోరాటం, నరేంద్ర గారి త్యాగం లేకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముందుకు జరగలేదన్నది నిజం కాదా? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో, తెలంగాణ పునర్నిర్మాణంలో మా పద్మశాలి సోదరుల పాత్ర ఎంతయ్యా అంటే, జోలె పట్టుకొని సిరిసిల్లకు వస్తే జోలులో ఓట్లు నోట్లేసింది మా పద్మశాలి సోదరులు గారా? ఈరోజు అధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు, కుటుంబాలకు ఈరోజు రాజకీయ నిలువ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా ఒక రాజకీయ పార్టీని, నాయకులను, ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా బకాయిలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు సోదరిమణి గుండు సుధారాణి గారు రాజ్యసభ ఈనాడు నేను ఓటేసిన, ఈనాడు వారు మేయర్గా కొనసాగించడానికి సోదరిమణి వచ్చి నన్ను కలిస్తే ఉండాలి సోదరిమణి, మా పద్మశాలి సోదరిమణి ఉండాలి అనుకున్నాం. ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్న రాపోలు ఆనంద భాస్కర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దాదాపుగా 35 సంవత్సరాలు నిస్వార్థంగా సేవలు అందించిన రాపోలు ఆనంద భాస్కర్ని సోనియా గాంధీ గారు రాజ్యసభకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పద్మశాలి సోదరుడు రాపోలు ఆనంద భాస్కర్ని రాజ్యసభకు సోనియా గాంధీ గారు పంపించలేదా? ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మా మిత్రుడు అనిల్ని విప్గా నియమించింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి కూడా మా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇదే కాదు, ఈనాడు నాకు అవకాశం వస్తే నా మిత్రుడైన ఎరావత్రి అనిల్ని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించి అత్యంత కీలకమైన గనుల శాఖను నిర్వహించే బాధ్యతను ఈరోజు మిత్రుడికి ఇవ్వడం జరిగింది. ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులను ఆదుకోవాలి, మీ అభ్యున్నతి కోసం కృషి చేయాలి, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆత్మగౌరవంతో మీరు బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచననే లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క విధానము అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న సోదరులారా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన రాష్ట్రానికి లేదు. 10 సంవత్సరాల నాటి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలే. చదువుకోవాలంటే ఎక్కడనో నెల్లూరులో ఉన్న ఇన్స్టిట్యూట్కో ఇంకెక్కడికో మా సోదరులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మా పద్మశాలి సోదరులు నాకు గుర్తు చేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు IIHT సాధించడమే కాదు, దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి వారి గౌరవాన్ని, పద్మశాలి సోదరుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. ఇంతకుముందు మిత్రుడు మురళి గారు అడిగినారు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పేరు పెట్టాలి అని. వాస్తవంగా వారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వారు, నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధిగా రాణించిన వారు, తెలంగాణ రాష్ట్ర సాధనలోనే ఒక ఆదర్శ మూర్తిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్కి పెడతాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాన్ని మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వంలో ఆదేశాలు ఇచ్చే వరకు ఆ బాధ్యతను వారిని తీసుకోమని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా. మిత్రులారా, మీ బకాయిలు కావచ్చు, మీ విద్యుత్ బిల్లులు కావచ్చు, మీ యార్ను డిపో కావచ్చు, ఇతర చాలా అంశాలను ఎప్పటికప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు ఎంబడెంబడే వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళిన. రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినో ఈరోజు మా నేతన్నలను కూడా అంతే ప్రాధాన్యత ముందుకు నడిపించాలని మా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. అందుకే ఇవాళ
ఈ ప్రభుత్వం మీది. మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకోండి. చేయించుకోకపోతే అది మీ తప్పు అవుతుంది, నా తప్పు కాదు. మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం. నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో నేను ఎప్పుడు వెనక అడుగు వేయను. మీకందరికీ తెలుసు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడ్డ నేను ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అత్యంత చిన్న వయసులోనే ఈరోజు ఈ బాధ్యత నాకు వచ్చింది. ఈరోజు నాకు ఏ చీకు చింత లేదు, ఏ వ్యసనాలు లేవు, ఏ అవసరాలు లేవు. నాకున్నదల్లా నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న తపన తప్ప నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను వాళ్ళ బిడ్డగా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకొకటి లేదు. ఇవాళ నేను ఆశిస్తున్నది మీ అభిమానాన్ని. మీ అభిమానంతో గుండెల్లో పెట్టుకుంటే మీకోసం నిరంతరం పనిచేస్తా, 24 గంటలు పనిచేస్తా, మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతా. మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రణాళికలు మీరు తీసుకొని రండి. ప్రభుత్వంలో ఆమోదింపజేసే బాధ్యత నాది. బతుకమ్మ చీరలు నేను ఎక్కువ విమర్శించదలుచుకోలేదు, కానీ ఇచ్చిన చీరలు తీసుకొచ్చి పొలాల గట్లల్లో పిట్టలను బెదరగొట్టడానికి కట్టడం తప్ప మా ఆడబిడ్డలు కట్టుకునే సందర్భం ఎక్కడన్నా ఉందా? కానీ మా నేతన్నల వృత్తి దెబ్బతింటుంది. వాళ్ళకు అంతకుముందు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది అని ఆపితే అప్రతిష్ట పాలవుతామని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా ఎరావత్ అనిల్ గారు, అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారు నా దృష్టికి వచ్చారు. నేను ఆలోచన చేసిన, నిజంగానే కుల వృత్తులను చేతి వృత్తులను అంతరించి పోనీయొద్దు, వాటిని కాపాడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి 2 మంచి చీరల్ని ఇద్దాం. తుమ్మలన్న 1,30,00,000 చీరలు మా పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, ఖర్చుకు వెనకాడకండి. ఆనాడు బతుకమ్మ చీరలకు 250 రూపాయలు ఖర్చు పెడితే నాకు తెలిసి ఈరోజు 500 నుంచి 600 రూపాయలు ఆ చీర మీద పెట్టుబడి పెట్టి ఈరోజు మనం 600 కోట్ల రూపాయల ఆర్డర్స్ ఈరోజు పద్మశాలి సోదరులకు ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లులు, బతుకమ్మ చీరల బకాయిలు, వేములవాడలో యాన్ డిపో, అదేవిధంగా మీకు సంబంధించిన బకాయిలను, ఇన్సూరెన్స్లను అన్నిటిని కూడా గత ఆగస్టులోనే మీ సమావేశానికి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈరోజు ఈ సమావేశం బలహీన వర్గాలకి వేదిక మీద నుంచి మా పద్మశాలి సోదరులకే కాదు, బలహీన వర్గాలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, ఆనాడు బ్రిటిషర్స్ అధికారంలో ఉన్నప్పుడు 1931లో కులగణన జరిగింది. 1931లో కులగణన జరిగితే మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1979లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలని మండల్ కమిషన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మండల్ కమిషన్ దాదాపుగా 1990 నివేదిక వెలికి తీసుకొచ్చి ఆనాడు మొత్తం బీసీలు 52%, ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీలు కూడా బీసీలలో ఉన్నారు, వాళ్ళకి 27% రిజర్వేషన్లు ఇవ్వాలి అని మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే 27% రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 2011లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు. ఆ నివేదిక ఇచ్చే లోపల 2014లో ప్రభుత్వం మారింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరు. వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈరోజు తొక్కి పెట్టిండ్రు, వాళ్ళు కనిపించకుండా చేసిండ్రు. అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణను చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిండ్రు. బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మిండ్రు. ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి
ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం, దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించారు. అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చెయ్యాలి అని పక్కడ్బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి పక్కడ్బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి దాదాపుగా 56.33% బలహీన వర్గాల లెక్క తేల్చినాం. ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడక అని కొంతమంది వితండవాదం చేస్తారు. వాళ్ళు నేను 60 రోజులు కష్టపడి 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను 37,000 మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా 1,00,000 సిబ్బంది ఐఏఎస్లను, అదేవిధంగా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, మండల స్థాయి గ్రామ స్థాయి వరకు 94,500 ఎన్యుమరేటర్లను లెక్క పెట్టి ప్రతి వాడిని ఇంటింటికి పంపించి ప్రతి వాడు 150 ఇండ్లు ప్రతిరోజు 10 ఇండ్లలోనే లెక్క తేల్చండి, ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కడ్బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం. పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేనోళ్ళు ఈ లెక్క తప్పుల తడకంటారు. నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను, లెక్క తప్పన్నుడు కాదు, ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాలు విసిరిన శాసనసభలో. తోక ముడిసిండ్రు, ఉరికిపోతారాడ నిలబడతారు, ఈ లెక్క తప్పు అంటారు. చూపిత్రా నేను దగ్గరకు పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో తెప్పడం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో, విద్య, ఉద్యోగంలో, రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఈ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మాటన చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు 27% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది. విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలామంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయ్యిండ్రు అని అంటే, ఉన్నతాధికారులు అయ్యిండ్రంటే ఆ రిజర్వేషనే కదా. ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనే ఎవడైనా తొండి వాదన్నో మొండి వాదన్నో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ వస్తుండేనా? ఈనాడు నేను చేసిన లెక్కను తప్పు పడితే ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ రకంగా 42% రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నా. దీని వెనకాల ఉన్న కుట్రను మీరు గమనించండి. ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా అని తేలి 42% రిజర్వేషన్లు పెంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన, మన నిర్ణయాలు మనమే తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది. వాళ్ళ హక్కులను కాలరాయాలి, వాళ్ళ గొంతును నులిమేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా? చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన లెక్క 51%. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న చేసిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, కులగణన సర్వేలో 56.33% లెక్క తేల్చి దాదాపుగా 6% పెంచి నేను లెక్క చూపించిన. చంద్రశేఖరరావు గారు ఉన్నత కులాలది 21% అని లెక్క తేలిస్తే నేను పెట్టిన లెక్కలలో 15.28% అని లెక్క తేలింది. ఈ రకంగా పక్కా లెక్క నేను తేలిస్తే ఈరోజు ఆ లెక్కను తప్పంటుండ్రు. ఒకవేళ ఈ లెక్కన పక్కన పెడితే మీకు 42% రిజర్వేషన్ ఎట్లొస్తుందో మీరు చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని సూచన చేయమని అడుగుతున్నా. వేదిక మీద ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. చదువుకున్న వాళ్ళని విశ్లేషించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ లెక్క తప్పని పక్కన పెడితే మీకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు. ఇది ఒక కుట్ర. ఇవాళ తెలంగాణ రాష్ట్రం
ఒక మోడల్గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టారు. మన బీహార్లో చెప్పిండు, నిన్న గుజరాత్లో చెప్పిండు, మేము తెలంగాణలో లెక్క తేల్చినట్టు దేశం మొత్తం మీద కులగణన చేస్తాం, బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతాం, 50% నిబంధన ఏదైతుందో నిబంధనను తొలగిస్తాం, చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదంతో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దానికి మొట్టమొదటి పునాది రాయి ఈరోజు తెలంగాణలో పడ్డది. దీని ఆదిలోనే, దీని పురిటిలోనే గొంతు నొక్కాలని కొంతమంది కుట్ర చేస్తుండ్రు. కుట్రదారులను తిప్పుకొట్టండి సోదరులారా, మీ శక్తిని మీ యుక్తిని ప్రదర్శించండి, నాకు అండగా నిలబడండి, నేను చేసి చూపిస్తా, 42% రిజర్వేషన్లు సాధించి మీ అభ్యున్నతి కోసం పాటుపడతా. అదే కాదు, ఈరోజు పద్మశాలీలు ఇక్కడనే కాదు, మహారాష్ట్ర ఎన్నికలలో నన్ను ప్రచారానికి పిలిచిండ్రు, సోలాపూర్ పిలిచిండ్రు. నాకు అర్థం కాలేదు, సోలాపూర్లో నాకేమున్నది, నన్నెందుకు పిలుస్తారని. ఆడికి పోతే మా పద్మశాలి సోదరులు మార్కండే భవన్కు తీసుకెళ్ళిండ్రు. అక్కడ ఎవరు గెలవాలన్నా మా సోదరులే. ఈరోజు సోలాపూర్లో ఎవరు ఎమ్మెల్యే ఎంపీ గెలవాలంటే మా పద్మశాలి సోదరులు ఇక్కడి నుంచి వలసపోయిన వాళ్ళు, మా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాలకు సంబంధించిన సోదరులు అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళు నన్ను ఒక మాట అడిగినారు, సార్ మేము 100 ఏళ్ళ పైన ఇక్కడికి వచ్చి మా రాకపోకలు, మా సుట్టరికాలు ఉన్నాయి, మేము పిల్లల్ని ఇచ్చుకున్నా చేసుకున్నా, మాకు ఫంక్షన్లకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు, మీరు సాయం చేయండి అని అడిగారు. కానీ వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రాలే, రమ్మని చెప్పిన. ఈరోజు వేదిక మీద నుంచి ఆ సోలాపూర్లో మార్కండే భవనం నిర్మించుకోవడానికి ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. సోలాపూర్లో కూడా మన ఆత్మగౌరవం నిలబెట్టే మార్కండే భవనాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రకటన చేస్తున్నా. ఎందుకంటే ప్రణితి షిండే ఒకప్పుడు మన గవర్నర్గా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే గారు, వారి కూతురు ఈరోజు ఎంపీ అక్కడి నుంచి, వారు కూడా నన్ను అడిగినరు, తప్పకుండా అక్కడ ₹1 కోటి ఇచ్చి మార్కండే భవనాన్ని నిర్మిద్దామని తెలియజేస్తున్నా. ఇదే కాదు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే ముంబై వర్లీ నన్ను ప్రచారానికి పిలిచిండు. ముంబైలో మనకేముందయా పోవడానికని నేను అనుకున్నా. అక్కడికి పోగానే మన పద్మశాలి సోదరులు వచ్చిండ్రు. అక్కడ కూడా మార్కండే భవనం ఉంది, మార్కండే మందిరం ఉంది. మా పద్మశాలి సోదరులు నేను అడిగితే, ఇక్కడ నన్ను ఎప్పుడు గెలిపించేది మీ తెలంగాణ పద్మశాలి సోదరులే, అందుకే నేను ఎన్నికల ప్రచారానికి పిలిచినామని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే పుత్రుడు ఆదిత్య ఠాక్రే చెప్పడం జరిగింది. ఇవాళ సోలాపూర్ అయినా, భివాండి అయినా, సూరత్ అయినా, వర్లీ అయినా, ఇవాళ సిరిసిల్ల అయినా మా సోదరులు అనుకుంటేనే ప్రజాప్రతినిధులుగా అయ్యే శక్తి మీ దగ్గర ఉన్నది. మీ శక్తి కూడగట్టుకోండి, రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోండి. వాటిని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. సోదరులారా, మీరందరూ యునైట్ కాండి, మీరందరూ ఏకమై ఆలోచన చెయ్యండి. మీ మేధావులతో ఒక కమిటీ వేసుకోండి. మీ పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, మన కుల వృత్తి కోసం, మన చేతి వృత్తుల కోసం ఏ రకమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి, ఏ రకంగా స్కిల్స్ని మనం నేర్పించాలి, ఏ రకంగా వాళ్లకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీ సామాజిక వర్గంలో ఉన్న ఐఏఎస్లను చదువుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళ ఆలోచన తీసుకోండి. ఆ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురండి. ఖచ్చితంగా మీకోసం నిధులు కేటాయించి మీకోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నేనున్నప్పుడు మీరు ఈ పనులు చేయించుకోకపోతే మీకు జీవితంలో మళ్ళీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆదరించరు. మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఖచ్చితంగా పట్టుదలతోనే ముందుకు నడవండి. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా. రాజకీయాలలో కానీ, ఉద్యోగ ఉపాధిలో కానీ మీకు అండగా నిలబడతా. సోదరులారా, ఇప్పుడు మురళి చాలా విషయాలు ప్రస్తావించండి. వాటన్నిటికీ మా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, మా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక సమీక్ష చేయమని నేను సూచన చేస్తున్నా. మీ తరఫున ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వారితోని చర్చించండి. అందులో 100% చేయగలిగిన ప్రతి పనిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, ఇంత ఓపికగా
దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అండగా నిలబడి కులగణన ముందుకు తీసుకెళ్ళడానికి తప్పన్నోళ్లను వంగబెట్టి ఒక గుద్దండి. ఎందుకంటే ఇది తప్పు అంటే మీకు 42% రిజర్వేషన్ రాదు. ఇది తప్పు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మీ హక్కును కోల్పోతారు. రేపు బడ్జెట్లో రావాల్సిన నిధులు కూడా రావు. అందుకే సోదరులారా మీరందరూ గట్టిగా నిలబడండి, మనకు రావాల్సిన హక్కులను సాధించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. దయచేసి ఎవరు లేవద్దండి, కూర్చొని అందరు కూర్చోవాలి. మనవి మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు దయచేసి కాంగ్రెస్ సూర్యుడు స్థానాల్లో కూర్చోవాలి. దయచేసి వారి వారి స్థానాల్లో కూర్చోవాలండి అన్న. దయచేసి వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. సాగల ధైర్యం వీడు జై మార్కండేయ. మన రేవంత్ అన్న పేద ఇంటికి తగ్గి సౌండ్ తగ్గి. సోనియమ్మ దివెనతోని అదే ఈ సౌండ్ తగ్గి. రాముడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న జై మార్కండేయ అన్న. దయచేసి వారి వారి స్థానాల్లో కూర్చోవాలన్నా పెద్దలు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడు. అన్నా తోసుకోవద్దన్నా. దయచేసి వారి వారి స్థానాల్లో కూర్చోవాలన్నా. అన్న కొంచెం సౌండ్ తగ్గి అన్న, ఇది పెంచు. ఒకసారి అందరూ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జై మార్కండేయ, జై పద్మశాలి. బాబు